వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని, వ్యవసాయ అధికారుల పంట నష్టం అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని అన్నారు. నిన్న బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రభుత్వం అని చెబుతున్న రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు ప్రజలు వస్తే అంటే ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. అది ప్రజాభవన్ కాదు, దగాభవన్ అని రేవంత్ చేస్తుంది ప్రజాపాలన కాదు, దగాపాలన అని ఆనంద్ మండిపడ్డారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని సర్వేలు బీఆర్ఎస్ వైపే ఉన్నాయని, అందుకే ఎన్నికలు నిర్వహించాలంటే కాంగ్రెస్ పార్టీ జంకుతుందని అన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు ఆనంద్. ప్రజలకు అదేవిధంగా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న చూస్తే కాగజ్ నగర్ లోపల మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు, అదేవిధంగా మా పార్టీ ఇతర నాయకులను అక్రమంగా అరెస్టు చేసినటువంటి ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. వాళ్ళు ఏం తప్పు చేసిండ్రని చెప్పి రైతులకు సంఘీభావం తెలపాలా, రైతులు ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉంటే మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాము, వాళ్ళకు సంఘీభావము తెలుపుతాం అనేటటువంటి పని చేయడమే పెద్ద తప్ప. మీరే చెప్పుకుంటున్నారు కదా, మాది ప్రజాప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడింది, ప్రజా బాగోగులు చూసుకునేటటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్తున్న మీరు ప్రజలు మీ దగ్గరికి వస్తుంటే ఎందుకంత భయపడతా ఉన్నారు? గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? మాది ప్రజాప్రభుత్వము, ప్రజాభవన్ అనేటటువంటి పేరు పెట్టి ఆ భవనం లోపల రోజు 1 గంట నేను అందుబాటులో ఉంటా అన్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ కనిపించింది తప్ప ఇప్పటి వరకు మళ్ళీ ఆ ప్రజాభవన్కు పోయినటువంటి దాఖలాలు లేవు. అది ప్రజా భవనం ఎట్లయితుంది, ఇది ప్రజా పాలన ఎట్లయితుంది? ఇది దగా భవనము, దగా పాలనగా నేను అభివర్ణిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికైనా ఆలోచన చేయండి. మనము పేపర్లు చూస్తుంటే లేకపోతే టీవీలలో చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి పేపర్లు చూసినా లేకపోతే టీవీలు చూసినా కూడా రైతులు యూరియా గురించి పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. లైన్లలో చెప్పులు పెడుతున్నారు, ఆధార్ కార్డులు పెడుతున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ లోపల ప్రజలందరికీ యూరియా సక్రమంగా అందించినప్పుడు అదే గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము యూరియా సరఫరా చేయడం లోపల ఎందుకు విఫలమవుతుంది? బీజేపీ అధ్యక్షుడు ఒక దిక్కు ఏం చెప్తున్నాడంటే మేము సరిపోయినంత యూరియా ఇస్తున్నాము, వీళ్ళే బ్లాక్ మార్కెట్లో పెట్టేసేసి ఆ షార్టేజ్ కృత్రిమంగా సృష్టిస్తున్నారు అని చెప్పేమో బీజేపీ అధ్యక్షుడు అంటారు. మరి బీజేపీ అధ్యక్షుడు చెప్పేది కరెక్టా లేకపోతే వీళ్ళు చేస్తున్నది కరెక్టా? మొత్తం రెండు దొంది అనే విధంగా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ద్వంద్వ నీతి ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రజాపాలన అని చెప్పి చెప్పుకునేటటువంటి వాళ్ళు ప్రజల గురించి పట్టించుకోవట్లేదు. ఇకనైనా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా, 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలా, 420 హామీల మీద దృష్టి పెట్టి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.